హాయ్ అండి. కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ నేతి బీరకాయ పచ్చడిని ఎప్పుడు చేసుకున్నా చేసుకోకపోయినా ఈ కార్తీక మాసంలో మాత్రానికి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీగా చేసుకొని తింటూ ఉంటాం. సో మరి దీన్ని రైస్లోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఉపవాసాలు ఉంటారు. అలాంటప్పుడు ఈవినింగ్ టైంలో నేతి బీరకాయ పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చట్నీ వేసుకొని తింటూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. దానికోసం ముందుగా ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కొంచెం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేతి బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అలా మగ్గనివ్వాలి. దాని తర్వాత కొంచెం చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇంకొక 2 minutes తర్వాత చిన్న టమాటాలు వేస్తున్నానండి. మీ దగ్గర ఉంటే పెద్ద టమాటాలని ఒక 2 వేసుకోవచ్చు. సో ఇలా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారిన ముక్కల్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఇందులోకి కార్తీక మాసంలో చాలామంది ఉల్లి వెల్లుల్లి తినరండి. తినని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే కొన్ని ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సరిపోని సాల్ట్, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని దీన్ని తిరగమత పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 2 వేస్తున్నానండి. సో కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని పచ్చడిలో మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే నేతి బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వెల్లుల్లి తినని వాళ్ళు స్కిప్ చేసుకొని పచ్చడిని చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.